బ్రేకింగ్స్ చూస్తున్నాం. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ రానున్నారు. ఈ రోజు హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి 5 రోజుల పాటు బొల్లారంలో రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. ఇక డిసెంబర్ 23న తిరిగి ఢిల్లీ వెళ్లిపోతారు. ఈ మేరకు రాష్ట్రపతి పర్యటనపై ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి ఉన్నతాధికారులతో సమీక్ష కూడా నిర్వహించారు. రాష్ట్రపతి పర్యటన కోసం తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను సీఎస్ ఆదేశించారు. ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడితికి బొలారంలో రాష్ట్రపతి నిలయానికి రానున్న నేపథ్యంలో హైదరాబాద్లో ట్రాఫిక్కు పలు ఆంక్షలను విధించినట్లుగా తెలుస్తోంది. సాయంత్రం 6:30కు రాష్ట్రపతి రక్షణ శాఖ పరిధిలో హకీంపేట్ వైమానిక దళ శిక్షణ కేంద్రానికి ప్రత్యేకమైన విమానంలో చేరుకొని అక్కడి నుంచి 7 గంటలకు బొలారం నిలయానికి చేరుకున్నారు. దీంతో ట్రాఫిక్ కు సంబంధించిన ఏర్పాట్లను సైబరాబాద్ సిపి ఏకే మహంతి పర్యవేక్షించారు. రహదారికి ఇరువైపులా ఉన్న నివాసాలపై ఇప్పటికే పోలీస్ ఇంటెలిజెన్స్ సిబ్బంది నిఘాలను ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రపతి విడిది కాలంలో లోతుకుంట నుంచి ఆంక్షలు అమలు చేయనున్నారు. ఇక సాయంత్రం హకీంపేట్ విమానాశ్రయం నుంచి బొలారం జంక్షన్ మీదుగా లోతుకుంట జంక్షన్ వైపు వచ్చే వాహనాలను మళ్లించనున్నట్లుగా ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ కుమార్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ జమీమా. శీతాకాల విడుదల కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయితే ఈ రోజు అయితే హైదరాబాద్ రానున్నారు. అలాగే ఏదైతే ఇక్కడ 5 రోజుల పాటు బొల్లారంలో రాష్ట్రపతి నిలయంలో అయితే బస చేయనున్నారు. మళ్ళీ డిసెంబర్ 23న తిరిగి ఢిల్లీ అయితే వెళ్లనున్నారు. కాగా ప్రతి శీతాకాలంకి భారత రాష్ట్రపతి హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి విడిది అయితే చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఈ రోజు హైదరాబాద్ కి అయితే అక్కడికైతే చేరుకున్నారు. మొత్తానికి ఈ రోజు సాయంత్రం 6:25 గంటలకు రక్షణ శాఖ పరిధిలో హకీంపేట్ వైమానిక దళ శిక్షణ కేంద్రానికి అయితే రాష్ట్రపతి ప్రత్యేక విమానాలు అయితే చేరుకున్నారు. అలాగే అక్కడి నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంకి అయితే 7 గంటలకైతే వెళ్ళనున్నారు. మొత్తానికి ఏదైతే రాష్ట్రపతి రావడం బొల్లారం నిలయానికి వెళ్లే మార్గాల్లో రాష్ట్రపతి కాన్వాయ్కి సంబంధించి అధికారులు శనివారం రిహార్సల్స్ కూడా చేశారు. ఈ ఏర్పాట్లు మొత్తాన్ని సైబరాబాద్ సిపి ఏకే మహంతి దగ్గరుండి అయితే పర్యవేక్షించారు. రాష్ట్రపతి కాన్వాయ్ వెళ్లే రహదారి ఇరువైపులా ఉన్న నివాసాలపై ఇప్పటికే పోలీసులు అలాగే ఇంటెలిజెన్స్ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో నిఘా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రపతి విడిది కాలంలో లోతుకుంట నుంచి ఆంక్షలు అమలు చేయనున్నారు. అలాగే ఈ రోజు సాయంత్రం హకీంపేట్ విమానాశ్రయం నుంచి వై జంక్షన్, బొల్లారం జంక్షన్, నేవీ జంక్షన్, అలాగే యాప్రాల్ రోడ్డు, అలాగే బైసన్ గేట్, లోతుకుంట జంక్షన్ వైపు వచ్చే వాహనాలను కూడా దారి అయితే మళ్లించడం జరుగుతుంది. మొత్తానికి దీనికి సంబంధించి కూడా పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఉంటాయని చెప్పి కూడా చెప్పారు. అలాగే మరోవైపు బొల్లారం రాష్ట్రపతి నిలయానికి శీతాకాల విడుదల కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రావడంతో అక్కడ నివాసంలో కూడా దాదాపు అన్ని పనులు కూడా ఉన్నతాధికారులు పర్యవేక్షించి పూర్తి చేశారు. ఈ క్రమంలోని మొత్తం డిసెంబర్ 11 నుంచి 25 వరకు కూడా రాష్ట్రపతి నిలయం ప్రజల సందర్శన వద్ద మొత్తం కూడా రద్దు చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్రపతి షెడ్యూల్ కూడా పూర్తిగా ఖరారు చేశారు. ఏదైతే ఈ రోజు సికింద్రాబాద్ బొల్లారంలో నిలయం అయితే రాష్ట్రపతి నిలయం చేరుకున్నారు. అలాగే రేపు హైదరాబాద్ లోని పబ్లిక్ స్కూల్ సొసైటీ శతాబ్ది ఉత్సవాల్లో అయితే రాష్ట్రపతి పాల్గొనున్నారు. అలాగే 20వ తారీఖున యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చేనేత మరియు స్పిన్నింగ్ యూనిట్ తో పాటు
థీమ్ పెవిలియన్ రాష్ట్రపతి అయితే సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ఆమె చేనేత కార్మికులతో కూడా సంభాషించనున్నారు. అదే రోజు సాయంత్రం సికింద్రాబాద్ లో రాష్ట్రపతి ఎంఎన్ఆర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ స్వర్ణోత్సవాల వేడుకల్లో కూడా పాల్గొనున్నారు. అలాగే 21వ తారీఖున రాష్ట్రపతి నిలయంలోని వివిధ ప్రాజెక్టులు అయితే రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. అలాగే 22న రాష్ట్రంలో ప్రముఖులు, అలాగే ప్రముఖ పౌరులు, విద్యావేత్తలు మొదలైన వారికి రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ రిసెప్షన్ ను ఏర్పాటు చేస్తారు. మళ్ళీ తిరిగి 23న ఢిల్లీకి అయితే పైన అవనున్నారు జమీమా. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.